చాలా బాగుందండి, సూపర్ ఉంది. మీరు కూడా ఈ లడ్డు చేసుకొని తినాలంటే మా వీడియో లాస్ట్ వరకు చూడండి. మీరు కూడా చేసుకొని చూడండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు బెల్లంతో కొబ్బరి లడ్డు చేసుకుంటాను. చూద్దాం రండి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. కొబ్బరి 4 చిప్పలు తీసి కట్ చేసుకొని పెట్టుకున్నా. బెల్లం 1 కప్పున్నర. నెయ్యి, తగినంత నెయ్యి. ఇప్పుడు కొబ్బరి అంతా ఇట్లా సన్నగా కట్ చేసుకొని ఇది మిక్సీ పట్టుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న చూడండి, ఇది ఇప్పుడు మిక్సీ పట్టుకుంటా. కొబ్బరి సగం వేసుకోనండి. మిక్సీ కొంచెం మెత్తగా పట్టుకోవాలి. మరీ కచ్చపచ్చ పట్టుకుంటే బాగోదు, మరీ మెత్తగైనా బాగోదు. ఇగో ఇలా పొడి చేసుకోవాలి. చూడండి, ఇట్లా పొడిగా ఇట్లా ఉండాలి. కొబ్బరి లడ్డులో కొంచెం నువ్వులు వేయించుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నువ్వులు మంచిగా దోరగా వేయించుకోవాలి. ఎగిని చూడండి, దోరగా ఎగిని తీసి ఆ కొబ్బరిలో పోసుకుందాం. కొబ్బరిలో పోసుకుందాం చూడండి. మళ్ళా కళాయి పెట్టుకుందాం. కొబ్బరి కళాయిలో పోసుకొని కొంచెం వేయించుకుందాం. నెయ్యి వేసుకోండి, బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. వాసన పోయేటట్టు వేయించుకోవాలండి. కొబ్బరి మంచిగా కొద్దిగా వేగాక బెల్లం వేసుకోవాలి. వేయించుకున్నామండి. బెల్లం వేస్తాను. 1/2 కేజీ బెల్లం ఉంటుంది. దగ్గరకు వచ్చేదాకా మంచిగా వేయించుకోవాలి. చిన్నప్పుడు మా వదిన ఇలాంటి కొబ్బరి లడ్డూలు చేసి నాకు పెట్టేది. మా వదిన బాగా చేస్తుంది కొబ్బరి లడ్డు, ఇప్పటికి కూడా బాగా చేస్తుంది. ఎప్పుడన్నా ఒకసారి కొబ్బరి లడ్డూలు చేయమంటే చేస్తుంది. మేము పోయినప్పుడు కూడా మా వదిన మా పెద్దొదిన మాకు 3 వదినలు. పెద్దదిని చేస్తుంది ఇట్లా. మా పెద్దదిన పెళ్ళైనప్పుడు నేను చిన్నగా ఉన్నా, నాకు ఇలాంటివన్నీ చేసి పెట్టేది. మా వదిన పేరు చిలకమ్మ, పాల్వంచలో ఉంటారు. ఇలా తిప్పుకోవాలండి. బాగా పాకం మంచిగా అంత కలవాలి. ఇంకొక 5 నిమిషాలు అయితే అయిపోతుంది. చూడండి, ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకొని ఇట్లా గట్టిగా వచ్చేటట్టు చూసుకొని ఇట్లా గట్టిగా అవ్వాలి. ముద్ద అవ్వటానికి ఇట్లా గట్టిగా అవ్వాలి. గట్టిగా అయ్యాక బంద్ చేసుకోవాలి. బంద్ చేసి లడ్డూ చేశాక చూపిస్తాం మీకు. వేడిగా ఉంది, బాగా చల్లారాలి. బంద్ చేస్తాను. పాకం వచ్చాక ఇలా లడ్డూలు చేసుకొని కొంచెం నెయ్యి చేతికి తడి చేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేసుకోండి. మరీ చల్లారిందనుకో గట్టిగా అయిపోద్ది.
కొంచెం గోరువెచ్చనప్పుడు నెయ్యి అద్దుకొని ఇట్లా నెయ్యి రాసుకొని చేసుకోండి. ఇట్లా ఇట్లా లడ్డూలు చేసుకొని పెట్టుకోండి. చూడండి ఇగో ఇలా చేసుకొని పెట్టుకోండి. కొద్దిగా గోరువెచ్చగా ఉండగా చేసుకోండి. ఇక కొంచెం చల్లారేసరికి ఇక గట్టిగా అవుతుంది చూడండి. ఇవన్నీ చేసినప్పుడు కొంచెం వేడి గోరువెచ్చగా ఉంది. ఇట్లా నెయ్యి రాసుకోండి చేతికి మంచిగా. ఇట్లా నెయ్యి రాసుకుంటే మంచిగా వస్తాయి. చేసుకొని వారం రోజులు 10 రోజులు అయినా ఉంటాయి లడ్డు. ఏం ఖరాబు, ఎలా నీళ్ళు పోయాం కాబట్టి వారం 10 రోజులు ఉంటాయి. చేసి పిల్లలకు పెట్టుకోండి, మీరు తినండి. ఆరోగ్యానికి మంచిది. కొన్ని నువ్వులు కూడా వేసినాం, నువ్వులు కూడా చాలా మంచిది. ఈరోజు కొబ్బరి, నువ్వులు, బెల్లం కలిపి లడ్డు చేసినాం చూడండి. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం మర్చిపోకండి. బాయ్.